महाराष्ट्र में बीजेपी के म्यूनिसिपल इंतखाबात में 227 नशिस्तों के में जुमला 150 नशिस्तों से शानदार कामयाबी जिला भारतीय जनता पार्टी की जानिब से आज तेलंगाना चौक पर जश्न मनाया गया। बीजेपी कारकुनों ने ढोल ताशे बजाते हुए आतिशबाजी करके अवाम में मिठाइयां तकसीम की। प्रोग्राम में सोनील राव, साबिक मेयर करीमनगर, साबिक कारपोरेटर बंडरी वीनू, साबिक मंडल परिषद सदर वासाला रमेश ने मुखातिब करते हुए कहा कि अवाम ने नरेंद्र मोदी की क़ियादत पर एतमाद करते हुए महाराष्ट्र म्यूनिसिपल इंतखाबात में शानदार कामयाबी से नवाजा है। इसी तर्ज पर तेलंगाना में आने वाले म्यूनिसिपल इंतखाबात में भी बीजेपी को शानदार कामयाबी हासिल होगी। बीजेपी ఈరోజు దేశంలో మోడీ, కరీంనగర్లో గంగుల, బండి సంజయ్ నడుస్తున్నది కాబట్టి ఏదో బదనం చేయాలని చెప్పేసి, భూ కబ్జాలని చెప్పేసి, భూ కబ్జాలు ఉన్న వాళ్ళని మేము చేర్చుకుంటలేమని చెప్పేసి గంగుల కమలాకర్ గారు మాట్లాడినారు. ఇన్ని రోజులు నీ పార్టీలో ఉన్నాం కదా, సస్పెండ్ చేయొచ్చు కదా, జైలుకి ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, భూ కబ్జా ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు. ఇన్ని రోజులు ఎందుకు సస్పెండ్ చేయలే? నీ దగ్గర ఉన్నాం కదా నిన్నటిదాకా. నిన్న పొద్దున మొన్న బండారు వేణు కరీంనగర్లో నెంబర్ 1 మెజార్టీతో గెలుస్తున్నానని సపోర్ట్ కొట్టించిన అందరితో. నిన్నటికి అడిగా నేను భూ కబ్జాదారునైనా నన్ను పార్టీలోకి వెళ్ళగొట్టడానికి నిర్ణయించుకున్నావు. ఇవన్నీ జరిగినాయా? నాపై ఆరోపణలు చేసినప్పుడు కొంచెం ఆచితూచి ఆరోపణలు చేయాలి. నా వాడలను అడుగు చెప్తారు. నేను వాడల వాయులాలపల్లెలో ఏం భూ కబ్జా చేసినాం, లేకపోతే ఇంకెక్కడ కాజీపూర్లో భూ కబ్జా చేయలేదు, వావిలాలపల్లె భూ కబ్జా చేయలేదు, ఆరాపల్లిలో చేయలేదు, బొమ్మకల్లో చేయలేదు. ఎక్కడ కబ్జా చేసినా అని చెప్పి నువ్వే కదా అధికారంలో ఉన్నది, చెప్పచ్చు కదా. ఇట్లా ఆరోపణలు చేసుకుంటూ కమలాకర్ అన్న నువ్వు అనవసరంగా మాతోని ఇట్లే చేసుకుంటూ పోతా ఉంటే నిన్ను క్షమించరు కరీంనగర్ ప్రజలు. కరీంనగర్ ప్రజలంతా ఈరోజు మోడీ వైపు, బండి సంజయ్ అన్న వైపు చూస్తున్నారు. మోడీ వైపు, ఇటు బండి సంజయ్ అన్న వైపు చూస్తున్నారు. నువ్వు ఏదో ఫ్రస్ట్రేషన్లా ఈ ఆరోపణలు చేసి నీ స్థాయిని దిగజార్చుకోకు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు కదా, కరీంనగర్ పబ్లిక్ తెలియదా, మీడియా మిత్రులకు తెలియదా? అందరికీ తెలుసు. మొన్న కదా అభిషేక్ మహంతి టైంలో ఒక్కొక్కడు ఉచ్చ పోసుకొని పారిపోయారు. నెల 2 నెలలు పారిపోయారు. నేను కరీంనగర్లో ఇదే పూలే గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాను. పూలే అందరూ తెలుసు. నేను ఇక్కడ ఉన్నా, పారిపోలేదు కదా. కబ్జా చేస్తే నేను పారిపోదుగా. నేను లీగల్ టీంలు పెట్టించుకోలేదు, నేను బ్యాంకాక్ పోలేదు, గోవాకు పోలేదు. ఇక్కడనే వావిలాలపల్లె ప్రజల మధ్యలో ఉన్నాను. నా ప్రజలకు నేను ఏందో తెలుసు. నువ్వు ఇలా చెప్పినంత మాత్రాన నా డివిజన్ వావిలాలపల్లె ప్రజలు నీ మాటలు నమ్మరు. ఇంకా ఎన్ని ఆరోపణలు అంటే ఇతనిపై. నీ పక్కన ఉన్న ఈరోజు జాయిన్ అయ్యాడు, ఒక్కడు జాయిన్ అయ్యాడు. ఆ ఒక్కడికి 35 సంవత్సరాలు, నాకన్నా చిన్నోడు. 5 సంవత్సరాలకే పక్కన వచ్చి 30 సంవత్సరాలకి బీజేపీ జెండా మోసిండా. ఇలా నా 50 మందికి కండవాపినాను. నిన్న మొన్నటి దాకా నాతోనే ఉన్నాడు కంబ పట్టుకొని. ఒక్కడికి ఇలా జాయిన్ అయినాడు. నిన్న మొన్నటి వరకు ఎంపీకి చేసిండు, ఎమ్మెల్యేలు చేసిండు. వాళ్ళందరినీ తీసుకొచ్చి డబుల్ కండవ కప్పించినాం. ఎన్నిసార్లు కప్పిస్తావు కండ వాళ్ళకు? నాతోనే ఉన్నారు కదా నిన్న మొన్నటి దాకా. వాయులాలపల్లెలో కావాలి, మళ్ళీ ఎందుకు కండవ కప్పించడం? ఇవన్నీ నచ్చగానే పార్టీ విడాలని నిర్ణయించుకున్నాను. భూ కబ్జా కరీంనగర్లో తెలంగాణ చౌక్లో మరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున కూడా మహారాష్ట్రలో 29 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో మరి ముంబైతో సహా, పూణేతో సహా అన్ని మున్సిపాలిటీస్లో, మున్సిపల్ కార్పొరేషన్లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఘన విజయం సాధించడం పట్ల మరి ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు మేము అందరం కలిసి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులందరం కూడా పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి ఈ దేశంలో ఏ ఎన్నిక జరిగినా, ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే భారతదేశం అనేది గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఒక శక్తివంతమైన భారతదేశంగా మారుతూ ఉన్నది. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తూ ఉన్నాయి. ప్రజలు ఎంతో శాంతితో, ఎంతో సుఖ సంతోషాలతోటి మరి దేశంలో జీవనం గడుపుతూ ఉన్నారు.
గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఎంతో తేడా స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, ఏ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే నెల లోపల మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దానిలో కూడా పూర్తి స్థాయిలో ఘన విజయం సాధిస్తారనే విశ్వాసం కూడా మరి ప్రజల ద్వారా, ప్రజలు ఇచ్చిన మద్దతు ద్వారా కనబడతా ఉన్నది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ గారి నాయకత్వంలో, పెద్దలు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో తప్పకుండా కూడా 5 మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పెద్ద ఎత్తున ఘన విజయం సాధిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూడ ఒకవైపు, అభివృద్ధి చేసే నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు ఉండడం ఇంకోవైపు వల్ల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా నగరపాలక సంస్థ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు జెండా ఎగరవేయడం ఖాయంగా కూడా సందర్భంగా తెలియజేస్తాను. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో విశ్వాసం చూపుతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పట్ల. దానికి నిదర్శనమే ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఇటీవలి కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, కరీంనగర్ జిల్లాకు సంబంధించి దాని తదనంతరం జరిగినటువంటి ఏ ఎన్నిక వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఓడించి గెలవడం జరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి తప్పకుండా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే గెలుపు బావుట కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎగురవేయడం జరుగుతుందని చెప్పి కూడా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా పెద్ద ఎత్తున మెజార్టీ సీట్లు సాధించి మేయర్ పీఠానికి కైవసం కూడా చేసుకుంటామని సభ తెలియజేస్తూ మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది.